వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అడిగి తెలుసుకోవాలి. లేదు చెప్పేవాళ్ళు ఎవరు లేరంటే ముందుగా గూగుల్ తల్లిని అడగాలి. అడిగితే దానికి సమాధానం ఉంటే చెప్తుంది, లేదంటే నా దగ్గర లేదని చెప్తుంది. అప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో కాంటాక్ట్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళనే అప్రోచ్ అయ్యి దాని గురించి తెలుసుకోవాలి. అంతేగాని అడ్డదిడ్డమైనటువంటి కామెడీ చేసేస్తాము, మధ్యలోకి వచ్చి మాట్లాడేస్తామంటే ఎలా? ఇంతకీ ఏంటా కామెడీ పీసు ఏంటి అంటారా? రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే, గతంలో వైఎస్ఆర్సీపీ నరసాపురం ఎంపీగా రెబల్గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలని ఇప్పుడు ఆపాదించేసి ఇప్పుడు ఏదో జరిగిపోయింది అనేటువంటి విధంగా సరికొత్తగా హర్షకుమార్ అండ్ ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ చూస్తుంటే దాన్ని కామెడీ కాక నవ్వు కాక ఏమనుకోవాలి? పైగా మొన్న ఆయన అంటారు ఒక ఎంపీని డీటైన్ చేయడానికి. సార్ ఆయనకి ఎవరైనా గుర్తు చేయండి కొంచెం, ఆయన మాజీ ఎంపీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సరే, ఆయన బాటలోనే వారి కుమారులు సైతం అదే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. అందులో ఒకానొక భాగం మొన్న ఉండి నియోజకవర్గం ఆకివీడులో ఎవరైతే దాడులు చేశారో ఆ దాడి చేసినటువంటి వాళ్ళు 58 మంది మీద కేసు నమోదు చేశారు. దాంట్లో ఇవాళ కొంతమంది రిలీజ్ అయ్యారట బెయిల్ పొంది. ఆ బెయిల్ పొంది రిలీజ్ అయినటువంటి వాళ్ళకి ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించి దళితుల మీద దాడి చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు, దురహంకారం చూపిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు అంటూ కాస్త కామెడీ చేసినటువంటి వీడియో ఒకటి బయట తిరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి. రాష్ట్ర స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారి పదవీ వ్యామోహం వల్ల ఇంతమంది దళితులు జైలుని పాలయ్యారంటే ఇది చాలా సిగ్గుచేటు అండ్ చాలా బాధాకరం. ఆయన ఏదైతే ఒక సర్వే చేయించుకున్నాడో, ముఖ్యమంత్రి అభ్యర్థి కింద మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారా, చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారా, రఘురామకృష్ణరాజుని ఎన్నుకుంటారా అని చెప్పి ఆయన దగ్గర సుమారు 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వేని ఆర్ఎస్ఎస్ బీజేపీ అధిష్టానం దగ్గరికి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, గూగుల్ ట్రెండ్లో చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ మీకు లేదు రఘురామకృష్ణరాజు గారు, ముందు మీరు క్రేజ్ పెంచుకుని రండి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఆయన చేస్తున్నటువంటి కుట్రపూర్వక రాజకీయం ఏంటంటే ఆయన సెల్ఫ్ ఎజెండాతో ఆయన వ్యక్తిగత క్రేజ్ పెంచుకోవడానికి రాష్ట్రంలో మత కలహోలాలు సృష్టిస్తున్నాడు. ఈ ఆకివీడి ఘటనే దానికి పూర్తి నిదర్శనం. నిజానికి రఘురామకృష్ణరాజు గారు ఎస్సీ హోదా తీసేసే అంత కెపాసిటీ ఉన్న మనిషి అని మేము అనుకోవట్లేదు. ఆయనకు అంత సీన్ కూడా లేదు. ఆయన ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ మాత్రమే. ఆయన పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురాలేడు, సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. కానీ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ఈ రాష్ట్రంలో మత కలహోలాలు సృష్టించాలని ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నారో దాన్ని మటుకు చాలా కేటగిరికల్గా చాలా పటిష్టంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది ఒక ఉత్తమమైనటువంటి రాష్ట్రం. గతంలో ఈ శ్రీరాజ్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే సరైనటువంటి ఓటింగ్ కూడా ఎక్కడ రాలేదు. ఇక అప్పటి నుంచి రాజకీయంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడడం, మొన్న పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఆ మరణాన్ని, ఆ యాక్సిడెంట్ని హత్య 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 అని చెప్పి ఇప్పటికీ దాని మీద ప్రాపగేషన్ చేస్తూ 10 లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఇందులో మాట్లాడినటువంటి కొన్ని వాటికి సాక్షిభూతంగా చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ కొన్ని ఉన్నాయి. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా రెబల్ అయినప్పుడు మొదటి 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చేసింది. పార్టీలో కార్యకలాపాల వాటికి దూరం పెట్టమని ఇది అన్నారు. రైట్, 2020 సంవత్సరం ఆఖరికి అంటే ఆల్మోస్ట్ 2020 జూన్ పార్లమెంట్ సమావేశాల నుంచి ఆయన కాస్త ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది పార్టీలో. అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సలహాలు తీసుకోకపోవడం ఇదంతా ఆ హిస్టరీ తెలిసిందే కదా. సో ఆయన దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా మాట్లాడితే ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆయన కూడా బయటకు వచ్చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఇవన్నీ కూడా రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు చెప్తూ వస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేయించిన మాట వాస్తవం. IVRS సర్వే చేయించారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసి అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే
ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి రోజులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు బాగా గట్టిగా వినిపించింది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు వినిపించింది. అది కూడా కాకుండా అధికారులతో ఏకంగా భారతిరెడ్డి గారికి అక్కడ సలహాలు ఇవన్నీ ఇస్తున్నారు. పరిపాలన యంత్రాంగం ఎలాగనే దాని మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు తాడేపల్లిలోనే. అందువల్ల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి వార్తలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో IVRS సర్వే చేయించారు. మరి దానికి 90 లక్షలు పెట్టారా, ₹1 కోటి పెట్టారా, ఎంత పెట్టారో అనేది లెక్కలైతే తెలియదు. కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు అన్నటువంటిది పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కె రఘురామకృష్ణరాజు ఈ 3 పేర్లతోటి IVRS సర్వే చేయించిన మాట వాస్తవమే. దాని మీద బీజేపీ తరఫున రఘురామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది నేతలు బీజేపీకి వచ్చేస్తారు, బీజేపీ గవర్నమెంటే అంటే వైసీపీ నుంచి చాలామంది బయటకు వచ్చేసి బీజేపీ గవర్నమెంటే ఇక్కడ ఏర్పడుతుంది, దానికి లీడ్ చేసేది రఘురామకృష్ణరాజు అని చెప్పి అప్పట్లో అనేక కథనాలు వచ్చాయి. ఆ సర్వే వివరాలు ఇవన్నీ పెట్టుకొని ఎంత పర్సంటేజ్ ఇవన్నీ కూడా చూసుకొని వచ్చిన మాట వాస్తవం. ఎప్పుడు 2020 సంవత్సరం దీపావళి ముందు, దీపావళి తర్వాత వరుసగా ఆ సర్వే లిస్టులు ఇప్పుడు అడిగినా ఇస్తారు. ఆయన సరదాగా నవ్వుకుంటారు. ఆ రోజుల్లో చేయించినటువంటి సర్వే కంటే ఒక రాజకీయ నాయకుడికి ప్రాంతాలకు అతీతంగా ఎలాగ అభిమానులు ఉన్నారు, రచ్చబండ కార్యక్రమానికి ఎలా అభిమానులు ఉన్నారు అన్న దగ్గర కేవలం ఉండి నియోజకవర్గం లేదంటే నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ విధంగా ఆయనకి ఫాలోయింగ్ ఉంది అనేటువంటి ప్రయత్నంలో ఆ సర్వే చేయించిన మాట వాస్తవం. తప్పే ఉంది? చీటికి మాటికి సర్వేలు చేసుకోవట్లా. మండలంలో ప్రతి మండలంలో సర్పంచ్ ఎవరవుతారు, సర్పంచ్గా మీ ఓటు ఎవరికి వేస్తారని వాళ్ళే వేసుకుంటుంటే, నేషనల్ లెవెల్లో కాంటాక్ట్స్ ఉండి, వ్యాపారాలు ఉండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇమేజ్ ఉండి, ఫ్యామిలీకి చాలా పెద్ద ఇమేజ్ ఉండి, సిరీస్ రాజు గారి దగ్గర నుంచి సిరీస్ ఫార్మస్యూటికల్స్ ఇవన్నీ కూడా ఉండి, అటువంటి పై స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి, పాలిటీషియన్స్కి, వ్యాపార వర్గాలకి అందరికీ కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి రఘురామకృష్ణరాజు సర్వే చేయించుకుంటే తప్పేంటి? ఇప్పుడు వచ్చి ఏదో ఈయన ఎమ్మెల్యేగా లేదంటే డిప్యూటీ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఆయన పోటీ చేసి గెలిచారు, ఇప్పుడు పార్టీకి వెనుపోటు పొడిచేలాగా, కూటమికి వెనుపోటు పొడిచేలాగా బీజేపీకి, RSSకి ఇవి చూపించేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే, చంద్రబాబుని తీసేయండి, పవన్ కళ్యాణ్ తీసేయండి అని చెప్పుకున్నారంటూ ఈ పిచ్చి వాగడం. మరి ఇది కామెడీ కాదా? కామెడీ అనే అంటున్నారు చాలామంది. కామెడీ అని అంటారు. డెఫినెట్ ఈ వీడియో కనుక రఘురామకృష్ణరాజు గారు చూసుకుంటే నిజంగా నవ్వుకుంటారు. 2020 సంవత్సరంలో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి 2026లో చెప్తూ ఉంటే నవ్వుగా ఇంకేం వస్తుంది మరి? అంటే అబద్ధాన్ని కూడా ఎలా చెప్పొచ్చు, లేటెస్ట్గా ఎలా చెప్పొచ్చు అనేది కనీసం వెరిఫికేషన్ చేసుకోకుండా, చెక్ చేసుకోకుండా ఇప్పుడు సర్వేలు ఎందుకు చేయించుకుంటారు? ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా అది అని ఆ మాత్రం తెలీదా? మరి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తున్నారు అంటే అందరికీ తెలిసినటువంటిదే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నుంచి ఉన్నటువంటి పరిణామాల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి. రాజకీయాల్లోకి వస్తున్నాం ఇది అన్నప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని తిడుతున్నారు. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ₹1,00,00,000 సంపాదించుకున్నాడు, హెలికాప్టర్లో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు చూడండి కొడుకులు, ఈయనేమో ఇలా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి హర్షకుమార్ గారిని, శ్రీరాజ్ గారిని, అలాగే ఇంక వాళ్ళ సోదరుడు వాళ్ళందరినీ కూడా ఎన్ని తిడుతున్నారో సోషల్ మీడియాలో. అది వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇగో మళ్ళీ ఇలాంటి కామెడీలు చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. కామెడీ చేస్తే చివరికి కమెడీగానే మిగిలిపోతారు. హీరోగా ఉంటే హీరోగా ఉంటారు. సో రఘురామకృష్ణరాజు గారు సర్వేలు ఒకటి కాదు, అనేక సర్వేలు చేయించారు. ఈ ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉందా లేదా, ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందా లేదా, పథకాలు అందుతున్నాయా లేదా, కల్తీ లిక్కర్ మీద మీ అభిప్రాయం ఏంటి, లిక్కర్ కల్తీ జరిగిందా లేదా, అందులో హానికారక అవశేషాలు ఉన్నాయా లేదా, ఇలాంటివి ఎన్నో IVRS సర్వేలు ఆయన నియోజకవర్గాల వ్యాప్తంగా చేయించడం జరిగింది. ఎంటైర్ స్టేట్లో కూడా చేయించడం జరిగింది. ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది సెఫాలజిస్టులు వాళ్ళు కూడా చేశారు కదా, వాళ్ళు కూడా చేశారు. అదే నేరం కాదే. సో ఇలాంటి కామెడీలు వాస్తవాలు తెలుసుకుని చేస్తే బాగుంటుంది. వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తే నిజంగానే కామెడీ పీస్ లాగే మిగిలిపోతారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.